అవుతుంది, మనం చూస్తున్నాం కదా. ఒకడు ఇంకొకరిని చంపడము, అది హిందూ అయితేంది, ముస్లిం అయితేంది. ముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉంటే, ఎవరు మదర్ పెంపకం సరిగా ఉంటే ఒకడు పోయి ఇంకొకరిని చంపడు. ఒకడు కులదూషణ చేసి చంపుతున్నాడు, ఒకడు ఆస్తి కోసము చంపుతున్నాడు, ఒకడు అక్రమ సంబంధాల కోసము చంపడము, ఇవన్నీ నడుస్తున్నాయి సొసైటీలో వరల్డ్ వైడ్, రైట్. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ పెద్ద ఇష్యూ ఏం కాదు, ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పుడు మేము మా మొబైల్ ఉంది, మా మొబైల్లో చాలామంది వీడియోస్ షేర్ చేస్తున్నారు. ముస్లిమ్స్, బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ హిందూ అబ్బాయిని అతన్ని కాల్చి చంపడము, లైక్ కొట్టి చంపడము. మన ఇండియాలో ఇప్పుడు నా తెలంగాణలోనే, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, సౌత్ ఇండియాలో ఎస్సీస్, ఇప్పుడు నేను ఎస్సీ నేను మాల ఫ్యామిలీ పేరెంట్స్కి పుట్టాను. మా కులంలో ఆడబిడ్డలని మానభంగాలు చేసి చంపలేదా? మరి ఎందుకు జెంట్స్ ఓసీబీసీలు రివోల్ట్ అవ్వట్లేదు? ఎందుకు మీకు బాధ కలగట్లేదు? ఎగ్జాంపుల్ నేనే పెద్ద లైవ్ ఎగ్జాంపుల్, విక్టిమ్ని నేను. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో కరడు కట్టిన మంత్రగాళ్ళు లాగా మొత్తం అందరూ వందల మంది రౌండ్ అయ్యిండ్రు నాకు. ఎక్కడెక్కడో కెమిస్ట్రీలు, ఎక్కడెక్కడో. ఇక్కడ నుంచి తీసుకుంటే యూజీసీ వరకు వేరే కంట్రీకి వెళ్ళనియకుండా నోటి దగ్గర అన్నంత కుక్కలు చీల్చి అడట్లేదా? ఒక్కడికి కూడా ఎందుకు రక్తం ఉడకట్లేదు? ఎక్కడో బంగ్లాదేశ్లో హిందూ వాడెవడో వాడు చావడంతో అంత బాధ కలుగుతుందా? ఆడబిడ్డలు ఇక్కడ మేము ఎంత అన్యాయం అయిపోతున్నాం. మరి మోడీకి ఎందుకు కనికరం కలగట్లేదు? కేసీఆర్కి ఎందుకు కనికరం కలగలేదు? మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి ఎందుకు కనికరం కలగట్లేదు? ఆడబిడ్డ అయినా నా మీద బతుకున్న మా గుండె ఎంత కాలుతుంది గుండె. వాడు చచ్చిపోతే వాడిని ఆల్రెడీ చంపేసి కాల్చిండ్రు, వాడు బాడీని కాల్చారు. మరి వాడు చచ్చి కాలిపోయిండు. మేము బతికి నా హార్ట్ అట్లా కాలుతుంది. నాకు జరిగిన అన్యాయం 20 years నుంచి ఒక్క గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. ఇలాంటి దేశంలో మనం ఉన్నాము. వాడు పక్క దేశంలో ఇక్కడ బంగ్లాదేశ్లో హిందూని చంపుతున్నారు అని చెప్పేసి ఒకటే వీడియోలు పెడుతున్నారు. ఇక్కడ ఉన్న మమ్మల్ని బతకనిస్తున్నారా మీరు? మేము కూడా హిందూసే కదా. మేము ఇంకా చాలా ట్రెడిషనల్. నీలాగా కాదు, ఓసీలు బీసీలు లాగా అక్రమ సంబంధాలు, వీడితో అక్రమ సంబంధాలు పెట్టుకొని వీళ్ళని కొట్టి చంపట్లేదు. పొద్దున్న లేస్తే న్యూస్లో ఏమొస్తుంది? ఒకటి అక్రమ సంబంధం కోసం బిడ్డలు చంపుతుంది, ఒకటి అక్రమ సంబంధం కోసం హస్బెండ్ని లేపేస్తుంది. ఇవన్నీ నడవట్లే. అలాంటి ముండలు లాంటి బతుకు నేను బతకలేదు. నేను అలాంటి వాళ్ళకి పుట్టలేదు. ఇప్పటికైనా నేను ఏమంటున్నాను, సభ్యత, సంస్కారం, చీము రక్తం ఎవరికన్నా ఉంటే నాకు జరుగుతున్న అన్యాయంకి న్యాయం చేయమని గవర్నమెంట్ని అడుగుతారు. నాకు ఇక్కడైనా నా లైఫ్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పోయింది. నా విలువైన వాల్యుబుల్ టైం, ఏజ్ అన్నీ నేను కోల్పోయాను. ఒక్కడికన్నా చీము రక్తం ఉంటే నాకు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ జాబ్ పెట్టియండి. కొట్టిగా ఎక్కడో బంగ్లాదేశ్ చచ్చిపోయిన హిందూ కాదురా, ఇక్కడ బతుకున్న నేను హిందూని. నా ప్రాణం తీయకండి, నన్ను బతకనియండి. నా గుండె కాలుతుంది. యాసిడ్ పోస్తే ఎట్లా కాలుతుంది అంతకన్నా భయంకరంగా కాలుతుంది. వాడెవడో చందా నాగేశ్వరరావు, వాడు ఒక పెంట ఎత్తుకునే కొంపల నుంచి వచ్చాడు, వాడిని పంపించారు. వాడు ఒక పక్క, వాడు బీసీ. ఈ బీసీలకి కులపిచ్చి వాడు పెంటెత్తుకునే కులం నుంచి వచ్చిండు వాడు. ఎంత భయంకరమైన మనుషుల మధ్యలో మేమున్నాం. మా గుండె కాలుతుంది. మేమెంత ఇబ్బందులు పెడుతున్నాం. మమ్మల్ని పట్టించుకునే వాడే దిక్కులేడు.